కానీ ఈ గొప్ప ఆధ్యాత్మిక ధ్యాన సాధనతో మనం ఆ శ్వాసను కూడా కంట్రోల్లో ఉంచే స్థాయిలు పెంచుకుంటున్నాం, శక్తిని పొందుతున్నాం, శ్వాస లేకుండా చేసుకుంటున్నాం, హార్ట్ బీట్ మ్యాక్సిమం తగ్గిస్తున్నాము, సర్క్యులేషన్ కూడా మ్యాక్సిమం తగ్గిస్తున్నాము. కాబట్టి మామూలు మనిషికి కాసేపు కూర్చుంటే వచ్చే తిమ్మిళ్ళు నొప్పులు ఈ సాధనలో ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత రావు, ఉండవు అన్నమాట. ముందు వినండి, లాస్ట్లో చెప్తాను ఆన్సర్లో. ఫస్ట్ వినండి, మొత్తం వినిపించేది. ఈ సమయంలో ఈ శక్తి ప్రసన్న ప్రత్యాహార స్థితిని ఉన్న మనసుతో తేలికగా ఏకతాటిగా ఉన్న మన శరీర భాగంలోనికి పంపించవచ్చు. ఇప్పుడు చెప్పిందే ఇక్కడ మీకు నేను సాధన చేస్తూ సాధించిందని అనుభవాలు ఎప్పటికప్పుడు రాసి చెప్తుంటా కదా, అదే మీకు ఇప్పుడు వినిపిస్తున్నా. ఇప్పుడు మీకు చెప్పిందే మళ్ళీ ఇక్కడ మీరు వింటున్నారు. ఏంటి, అలా సహస్రారంలో వచ్చిన శక్తి ప్రసన్న ప్రత్యాహార స్థితి ఉన్న మనసుతో తేలిగ్గా ఏకదాటిగా సమస్య ఉన్న మన శరీర భావంలోకి పంపించవచ్చు. అంటే మీరు చెప్పారు కాలు తిమ్ములు లేదా నొప్పులు, అక్కడ పంపించవచ్చు, పంపిగానే ఆగిపోతాయి అన్నమాట. ఏకదాటిగా సమస్య ఉన్న మన శరీర భావంలోకి పంపించవచ్చు. అదేవిధంగా సహస్రారంలో ఉన్న శక్తి ప్రసన్నను మన చేతిలోకి తెచ్చుకొని చేతి వేలకు ఎదురుగా ఉన్న రోగి శరీరంపై ఉంచి అతనికి స్వస్థత చేకూర్చవచ్చు. అంటే ఆ ప్రసన్న కాలంలోకి పంపిస్తే కాళ్ళ నొప్పులు తిమ్మిళ్ళు ఆగిపోతాయి. ఆ సహస్రారం నుంచి చేతిలోకి తెచ్చుకుంటే ఆ చేతిలోకి తెచ్చుకున్న ఆ ప్రసన్న మనకు తెలుస్తున్న ఆ ప్రభావాన్ని ఎదుటి మనిషిని ఎత్తి మీద పెడితే అతనిలో కూడా ఆ ప్రసన్న జరిగి అతని బాడీ హీల్ అయ్యిద్ది. దీని గురించి నేను ఒక వివరణ ఒకప్పుడు ఏం చెప్పానంటే, నేను మొదటిసారి శక్తిపాతం ఇచ్చినప్పుడు ఇది నాకు చేతిలోకి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి చెయ్యాలి అని నేను అనుకోలేదు, ఏమాత్రం అనుకోలేదు. అనుకోకుండానే నాకు దగ్గరగా కూర్చున్న ఒక అతని నెత్తి మీదకి ఆ చెయ్యి వెళ్ళి టచ్ చేసింది. అది నేను అనుకోలేదు, నేను చేద్దాం అనుకోలేదు కూడా మొదటిసారి చేసినప్పుడు. అనుకోకుండా అలా వెళ్ళిపోయిన తర్వాత దాదాపు ఒక 10 నిమిషాలు ఉండుంటుంది అలానే చెయ్యి. తర్వాత మెల్లిగా చెయ్యి తీశాను, కానీ శ్వాస సరిగా నడవట్లేదు, మాట్లాడదామంటే మాట రావట్లేదు. తమాయించుకొని మరి ఏదో ధనంగా జరిగింది, ఏమై ఉంటుందో ఒకసారి కనుక్కుందాం అతలోనే తమాయించుకొని మెల్లిమెల్లిగా శ్వాసలో నాకుగా నేను ఆగిపోయిన శ్వాస నాకుగా నేను బలవంతంగా నడిపించి ఆ తర్వాత నాకుగా నేను పెద్దగా మనసులో ఓం చెప్తూ దాన్ని పైకి చెప్తూ పెద్దగా ఓంకారం చెప్పా. అప్పుడు మొదలైంది శరీరంలో కదలిక, శ్వాసలో కదలిక, మనసు పనిచేయటం. ఓంకారం చెప్పిన తర్వాత కళ్ళు తెరిచి అతన్ని అడిగాను. నేను అడిగితే మీకు ఏం జరిగింది చెప్పండి అని అడిగాను. నేను మీకు ఇలా జరిగి ఉంటుంది, నాకు ఇలా జరిగింది ఏం చెప్పాలా, డైరెక్ట్గా మీకు ఏం జరిగింది చెప్పండి అని అడిగా, అంతే. అడిగితే అప్పుడు అతను అలాంటి నా తల మీద సర్క్యులేషన్స్ బాడీలోకి, తర్వాత అరచేతిలోకి వచ్చే ముందు వరకు నాకు ఎలాంటి స్థితి శరీరంలో కలిగిందో, ఎలాంటి అనుభవాలు వచ్చినాయో అవన్నీ అతను కూడా అవే యాజిటీజ్గా చెప్పాడు. నాకు ఇలా జరిగిందని అతను అవే యాజిటీజ్గా చెప్పాడు. చెప్పినప్పుడు మొదటిసారి నాకు అప్పుడు అర్థమైంది. ఏంటి అంటే, గురువు అతను తెచ్చుకున్న స్థితిని, కుండలిని శక్తి సర్క్యులేషన్ని ఎదుటి వాడికి కూడా వచ్చేట్టుగా చేయొచ్చు అనేది అప్పుడు నాకు అర్థమైంది. ప్రాక్టికల్గా అర్థమైన వెంటనే నేను దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాను, ఇలా రాసించాను. తర్వాత ఎవరైతే మాకు ఆలోచనలు ఆగట్లేదు అంటున్నారో, ఎవరైతే ఎప్పుడు ఇబ్బందులు ఉంటున్నాయి శరీరంలో అని చెప్తున్నారో, అలాంటి వాళ్ళు నా దగ్గర సాధనకు రెగ్యులర్గా వస్తే కనుక అప్పుడు వాళ్ళకి నేను హీల్ చేయడం మొదలుపెట్టాను, ఇలా శక్తిపాతం ఇవ్వడం మొదలుపెట్టాను. అలా ఇచ్చిన వాళ్ళలోనే నేను ఇందాక చెప్పిన 2 పేర్లు సరోజ అనే ఆమెడికి చాలా అద్భుతంగా జరిగింది అప్పట్లో శక్తిపాతం ఈ కుండలిని సాధన ద్వారా. ఎంత అద్భుతంగా జరిగిందంటే, ఏదైతే ఈ సమాధి స్థితులు మనం ఇందాక కొన్ని చెప్పామో, ఓం సమాధి, తర్వాత సవికల్ప సమాధి, అలాంటివి ఆమెకి ఆ స్పాట్లో వచ్చేసినాయి. ఆ శక్తిపాతం హీలింగ్ చేసిన స్పాట్లో ఆమెకు వచ్చేసినాయి. అంటే ఆజ్ఞాలు, సహస్రారంలో స్పందనలు, మనసు అక్కడ ఆగిపోయి ప్రత్యాహరిస్తే అవి వచ్చేసినాయి అన్నమాట. అవి అలా వచ్చినట్టుగా నేను మళ్ళీ ఈ మధ్య సత్సంగాలు ప్రత్యక్షంగా కొందరు కలుసుకున్నప్పుడు ఆమె చేత మాట్లాడిపించి ఆ వీడియో కూడా నేను పెట్టాను మన ఈ ఛానల్లో.